రాజ్యసభకు వచ్చారు, కౌన్సిల్కి వచ్చారు. ఇక్కడ కొన్ని రాజశేఖర రెడ్డి గారితో, కొన్ని చంద్రబాబు నాయుడు గారితో, కొన్ని జయలలితమ్మతో, కొన్ని కరుణానిధి అయ్యతో, ఆయన దయతో బహుశా వాళ్ళ మీద ఏం అనలేక తనకు ఇవ్వకుండా అవకాశం వాళ్ళే తీసుకున్నారని ఆ మిత్రుడు ఆ మాట ఉపయోగించినట్టున్నారు. రాజకీయాల్లో సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరు అటు మాట్లాడరు. బట్ అయినా నేను ఇప్పుడు ఎందుకంటే నేను తెచ్చుకుంది కదా, ఇది నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో కాదు, అది నేను తీసుకున్న పోర్ట్ఫోలియో దాకా కొంత మేలు చేద్దాం తెలుగువాడే పుట్టినందుకు అని చెప్పని ఉద్దేశంతో ఈ విభజన చట్టం ఏర్పాటు చేసేటప్పుడే ఈ చట్టంలో లొసుగులు ఉన్నాయి. తెలంగాణ ప్రజల కోరికైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ పూర్తిగా సమర్థిస్తుంది. తెలంగాణ ప్రజల కోరికైన హైదరాబాద్ నగరాన్ని తెలంగాణలో చేర్చాలని కూడా పూర్తిగా సమర్థిస్తుంది. తెలంగాణను సమర్థించడము, హైదరాబాదు తెలంగాణలో ఉండాలని సమర్థించడము, ఈ రెండూ చేయాలని పార్టీ నిర్ణయించింది. నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్ళాం. దాంతోపాటు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు జరిగే లోటును, కొరతను, ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చేస్తున్నారు. కాబట్టి దాంట్లో నేను ఇక్కడ ప్రజాప్రతినిధి కాకపోయినా, ఇందాక చెప్పినట్టుగా ఆయన వేరే దగ్గరికి వెళ్ళి అడుక్కొని అక్కడ ఎంపీ అయినా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో నేను జోక్యం చేసుకున్నాను. ఆ జోక్యం కూడా మామూలు కాదు. మీ అందరికీ తెలవని విషయం ఇంకొకటి ఉంది. మీరందరూ టెలివిజన్లో చూశారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడాడు, పోరాడాడు 52 నిమిషాలని. కానీ కెమెరా కట్ చేస్తున్నారు. దాంట్లో నాకు ఎదురుగుండా ఈ ఇతర పార్టీల వాళ్ళందరూ వెల్లోకి వచ్చి నన్ను మాట్లాడనీయకుండా, నాకు ఆ కంటిన్యూటీ లేకుండా నానా గందరగోళం చేసి సభలో రసాబసా చేసి మాట్లాడనీయకుండా చేశారు. ఏ పార్టీలో ఆ మొత్తం ఒకసారి రియల్ ఫుటేజ్ రిలీజ్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు ఏమైపోయారు ఈ వీళ్ళు, అప్పుడు ఏం చేశారు వీళ్ళందరని. అంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి అని నేను చేస్తున్న వాదనను కూడా విననీయకుండా చేసేందుకు, గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేశారు. ఆ అధ్యాయం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను ఆ సందర్భంగా 7 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చించి, ప్రధానమంత్రితో సహా, అలాగే సోనియా గారు పంపిన అహ్మద్ పటేలు, దిగ్విజయ్ సింగ్తో సహా చర్చించి అనేక అంశాలను చట్టంలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. గాలేరు నగిరి నుంచి, హంద్రీ నీవా నుంచి, కల్వకుర్తి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నుంచి తెలంగాణకు సంబంధించి అనేక అంశాలు రాబోయే రోజుల్లో వివాదాలకు దారితీసే అవకాశం ఉంది నీళ్ల విషయంలో, కేటాయింపు విషయంలో. అందుకని పాత వాటిని గౌరవించాలని చట్టంలో పెట్టించేంత వరకు అనేక విషయాలపైన నొక్కి ఒక్కాణించాను. పోలవరం వలన వచ్చే ఇబ్బందులు, దానివల్ల ఈ మునిగిపోయే మండలాలు, భవిష్యత్తులో రాబోయే న్యాయ వివాదాలు, దానికోసం ఇలా అనేక విషయాలపైన 7 రోజుల పాటు చర్చించుకొని, నోట్స్ మార్పిడి చేసుకొని, మిత్రుడు జయరాం రమేష్ గారిని ప్రధానమంత్రి గారు పంపిస్తే ఆయనకు అనేక విషయాలు నచ్చజెప్పి కొంత మేరకు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగేట్టుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఒకటి. రెండో విషయం, ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఇచ్చిన హామీలన్నీ చట్టరూపంలో వస్తాయని చెప్పి భావించాను. కానీ లోక్సభ జరిగిన తీరు నిరాశ కలిగించింది. అనేక విషయాలు ఏవైతే మాట్లాడుకున్నామో అవి చట్టంలో పొందుపరచలేదు. పొందుపరిచిన వాటిలో కూడా భాష సరిగా లేదు. అందుకని మళ్ళా నేను రాజ్యసభలో పట్టుబట్టాను. నేను ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను. ఉండి ఒక ప్రాంతీయ 2 ప్రాంతాల మధ్య ఆ రోజు విభజన కావాలని ఒకరు, విభజన వద్దని ఒకరు, పెద్ద ఇది జరుగుతోంది. ఆ సందర్భంలో విభజన సమర్థిస్తూనే విభజన సందర్భంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఏం చేయాలని మాట్లాడుతుందో ఆ బ్యాలెన్సింగ్ అనేది చిన్న విషయం కాదు. దానికోసం నా వంతు, నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేశాను. ఈనాడు ఈ పోరాట యోధులందరూ అప్పుడు ఎక్కడున్నారో ఒకసారి చెప్తే చాలా బాగుంటుంది. నన్ను తప్పుబట్టే వాళ్ళందరూ అప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారో ఒకసారి చెప్తే బాగుంటుంది. నాకు ముందు కనపడింది గట్టిగా ఈ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ ఉండకూడదు, సమైక్య ఆంధ్ర ఉండాలని గట్టిగా నా ముందు పోట్లాడిన వ్యక్తి ఒకడే, కేవీపీ రామచంద్రరావు. కారణం ఏదన్నా కావచ్చు. అది పట్టుకొని నిలబడి అట్నే నిలబడినప్పుడు ఆఖరికి నడువులు పట్టుకొని పడిపోతే కూడా మనం తీసుకుని ఎవరు పెట్టారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా అతను ఒకడు మిగతా వాళ్ళందరూ సర్దుకున్నారు. మాదేమో పార్టీ ఓపెన్ స్టాండ్, తెలంగాణ ఏర్పడాలని, హైదరాబాద్ తెలంగాణకి ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలని పార్టీ విధానం ప్రకారం మేము ముందే చెప్పాం.
నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అనంతపూర్లో చెప్పాను, నేను తెనాలిలో చెప్పాను, అలాగే విజయవాడలో చెప్పాను, విశాఖపట్నంలో చెప్పాను, కాకినాడ మీటింగ్లో కూడా చెప్పాను. రహస్యం ఏం కాదు. ఏది కలిసి ఉంటే కలదు సుఖము అనేది పాత మాట, విడిపోతే ఇద్దరికి సుఖము అని చెప్పి ఆ నిర్ణయం ప్రకారం సపోర్ట్ చేశాం. దట్స్ అవర్ పొలిటికల్ స్టాండ్. దాంట్లో అవకాశవాదం కానీ లేకపోతే రాజకీయ అవసరం కానీ ఏమీ లేదు. చరిత్ర విషయం తెలవని వాళ్ళు ఏమైనా మాడితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ సందర్భంగా నేను ప్రత్యామ్నాయంగా కొన్ని సూచనలు చేశాను. ఆ సూచనలు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి గారు కొన్ని హామీలు ఇచ్చారు. వాళ్ళు ఆ హామీలకు కూడా ఖ్యాతి మాదే అని ప్రకటించుకున్నారు. కావాలంటే మీకు కటింగ్ చూపిస్తాను నేను. పోలవరం మేమే అని రాజమండ్రికి వెళ్ళి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి జయరామ రమేష్ ప్రస్తావన పెట్టాడు, ప్రత్యేక హోదా మాదే అని. నేను ఒక్క ప్రశ్న స్ట్రైట్గా అడగదలుచుకున్న పత్రికా మిత్రులను కూడా, దేశం అంతా రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళు, తెలంగాణలో ఆంధ్రలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఆలోచించాల్సి ఉంది, చర్చించాల్సి ఉంది. చర్చకి భయపడే ప్రసక్తే లేదు. చర్చించాలి. ప్రతి పల్లెలో, ప్రతి సందులో, ప్రతి గొంతులో ఈ విషయంపై చర్చించాల్సి ఉంది. ప్రత్యేక హోదా నీ చట్టంలో ఎందుకు చేర్చలేదు? పదే పదే ప్రశ్న అడుగుతున్నాను నేను. ఎవడు ఒక్కటి సమాధానం చెప్పడం లేదు. అది ఎందుకంటే ఇప్పుడు అంటారు చట్టంలో చేర్చలేదని. అంటే ఎందుకు చెప్పలేదంటే మాడకుండా రామచంద్రరావు గారు చట్టం తెచ్చాడు మళ్ళా. నేను చెప్తాను కదా, పట్టుదలగా ఉన్నాడు అతను. ఏమని ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను అడిగిన దాన్ని కోరుతూ ఆయన ప్రత్యేక హోదా చట్టం తెచ్చాడు రాజ్యసభలో. ఆ చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి చట్టం తీసుకొచ్చారు. దీనికి సమాధానం ఏంటయ్యా అంటే చెప్పరు. తర్వాత పోలవరం పైన అన్ని అడ్డంకులు తొలగిస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి దిగిపోయిన దాకా, ప్రజలు మిమ్మల్ని తొలగించిన దాకా అడ్డంకులు ఎందుకు తొలగించలేదు? సమాధానం లేదు. ప్రజలు మిమ్మల్ని తొలగించేంత వరకు మీరు అడ్డంకులు తొలగించలేదు. మేము వచ్చిన మొదటి రోజే అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేశాం. కేబినెట్ తీర్మానం చేసింది, ఆర్డినెన్స్ జారీ చేసింది. నా గడ్డి బొమ్మలు తగలబెట్టారు ఇక్కడ. అప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? పోరాట యోధులు, ఇప్పుడు ఆరాట యోధులు అందరూ. ఒక జాతీయ నాయకుడిని గడ్డి బొమ్మలు తగలబెడుతూ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారో అడుగుతున్నాను నేను. ఖండించారా? తెలంగాణనేమో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అమ్మ వరం అని చెప్పి, ఆంధ్రనేమో బీజేపీ వలన ఇదంతా అయింది అని చెప్పి అక్కడ బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తుంటే అక్కడున్న కాంగ్రెస్ వాదులు ఇప్పుడు ఈ ఆరాటం పోరాటం పేరుతో ఆరాట పడుతున్న నాయకులందరూ కనీసం ఎందుకు నోరు మెదపలేదు? సమాధానం లేదు దానికి. ఎందుకు ఈ నేపథ్యం చెప్తున్నానంటే, కొంతమంది అతిగా మాడుతున్నారు. విషయాలు తెలవక కొందరు, తెలిసి తెలవక కొందరు. సమ్ ఆర్ మిస్లెడ్ అండ్ సమ్ ఆర్ మిస్లీడింగ్. అందుకని చెప్పాల్సి వస్తుంది. నిర్మోహటంగా ఈ విషయం పైన ఈ సవాళ్లకు సమాధానం చెప్పమని కోరుతున్నాను. రెండవ విషయం, ఇవాళ మేము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు స్వయంగా శ్రద్ధ తీసుకొని, ప్రధానమంత్రి, నేను, ఆర్థిక మంత్రి అందరం మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు దీన్ని నీతి ఆయోగ్కి నివేదించాడు. నీతి ఆయోగ్ చర్చ జరిపినాం. నేను 3 సార్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ని, మెంబర్ని పిలిపించి ఇంటికి పిలిపించి మాడాను. అందరికీ తెలిసిన బహిరంగ సత్యం అది. 35 మంది కేంద్ర మంత్రులను సమావేశపరిచేది ప్రధానమంత్రి. ప్రధానమంత్రి నా మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో నేను చేస్తుంటే వాటిని అనుమతించారు. 35 మంది మంత్రులను పిలిచి చట్టాన్నంతా చదివి వినిపించి, ఏ మంత్రి కింద ఏ విషయం ఉంది, దీన్ని మీరు పరిశీలించి తొందరగా చర్య తీసుకోమని కోరాను. నేను ఇక్కడి నుంచి గెలిచిన వాడిని కాదు, ఎక్కడికో వెళ్ళి అడుక్కొని యాచన చేసి ఎంపీ అయిన వాడిని. అందుకని ఆ మంత్రులందరినీ, ఆ మంత్రి, ఇవన్నీ నా శాఖవి కాదు, అవన్నీ ఆ మంత్రిత్వ శాఖలవి. వాళ్ళందరినీ పిలిచి నాకున్న స్నేహం కావచ్చు, నేను ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల కావచ్చు, వాళ్ళందరూ గౌరవించి వచ్చి చాలా వరకు వాటికి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి కొందరు చెప్తారు ఇది పని ముందు చేసి ఉండొచ్చు అని. ముందు నుంచే చేశాం. మొదటి రోజే పోలవరం ఆర్డినెన్స్ తెచ్చాం. మరుసటి రోజే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి నేపథ్యాన్ని వివరించి వారి సహకారం పొందితే సంతకం పెట్టారు. అప్పుడు ఇక్కడ ఆందోళన జరిగింది. వీళ్ళెవరు మాట్లాడలే. వెంకయ్యనాయుడు గారు చేసినట్టు తప్పే ఉందని ఒకటి ఖండించలేదు ఈ పోరాట ఆరాట యోధులందరూ. ఆ తర్వాత రెండవది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం విషయంలో ఆలస్యం జరిగిందని మాట్లాడుతున్నారు. వాళ్ళని కూడా నేను కోరుతున్నా. పోలవరం 1981లో ప్రారంభమైంది. 81లో అదొక 19 సంవత్సరాలు, ఇదొక 16 సంవత్సరాలు, 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు మేము ఇది చేసాం. మీరు 2 ఏళ్లలో 850 కోట్లే ఇచ్చారు అని విమర్శిస్తున్నారు. ఏం చేశారు మీరు? త్వరితగతిన పూర్తి చేయాలని. అరే నువ్వు చేసింది ఏందయ్యా? ముందు
సమాధానం చెప్పంటే సమాధానం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, దీనికి అయ్యే ఖర్చు 100% కేంద్రం భరిస్తుంది. దీన్ని త్వరితగతి నిర్మాణం చేయడం కోసం రాష్ట్రం మేము చేస్తా ఉండగా రాష్ట్రానికి ఇచ్చేసింది. రెండవది. మూడవది అసలు విషయం అయితే ఉందో అది ఏంటంటే రాష్ట్ర యొక్క అభివృద్ధి. రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది? కొంతమంది వాదన కేవలం ప్రత్యేక హోదాతోనే సాధ్యం అవుతుందని. ప్రత్యేక హోదా వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అది నిర్వాదాంశం, నేను ఎప్పుడు చెప్పలేదు. దాన్ని కొంతమంది హెడ్డింగ్లు పత్రికలు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన రాజకీయ హెడ్డింగ్లను బట్టి రిపోర్టర్ ఏం రాసినా వాళ్ళకు ఉండే అక్కడ సపోర్టర్ ఏం చెప్పినా బయట ఉండే ప్రాంప్టరు హెడ్డింగ్లు పెట్టి దీనివల్ల వడగూడే ప్రయోజనం లేదని వెంకయ్యనాయుడు చెప్పాడు. లేనప్పుడు అప్పుడు ఎందుకు అడిగాడు? నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఆ హెడ్డింగ్లు పెట్టిన వాళ్ళకి అంత అనుభవం లేకపోయినా నాకు కూడా కొద్ది హెడ్ ఉంది, నాకుంది. ప్రత్యేక హోదా వలన కొంత మేలు జరుగుతుంది, అనుమానం లేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? 14వ ఆర్థిక సంఘం ఉందని మీకు తెలవదా? 14వ ఆర్థిక సంఘం అప్పటికే ఉంది కదా అని అది కూడా ప్రజలను తప్పు పట్టిస్తారు. 14వ ఆర్థిక సంఘం దరిమిలా అది సిఫారసు ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య నిధులు బదలాయింపు విషయంలో ఎలాంటి వివక్షత చూపించడానికి వీలు లేదని చెప్పింది. ఇంగ్లీష్లో ఉంది, జెట్టి గారు చెప్పారు, నేను దాన్ని వివరంగా చెప్పడాలే. సో ఆ పరిస్థితిని చూసుకొని మేము దానిపైన తర్జన భర్జన మొదలుపెట్టాం. సంవత్సరం 6 నెలల పాటు దీనిపైన తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. అది చెప్పినా ఇవ్వాల్సిందే అనేది నా వాదం, ఇవ్వడానికి వీలు లేదనేది అధికారుల వాదం. దీనిపైన ఆర్థిక మంత్రి, నేను, మా ప్రధానమంత్రి స్థాయిలో చర్చించుకోవడం, మన నీతి ఆయోగ్తో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం, అనేక తర్జన భర్జన చేసిన తర్వాత ఆఖరి రోజు ఏదో చెప్తున్నా అర్ధరాత్రి ఎందుకంటే విస్తృతంగా లోతుగా పోయాం కాబట్టి 6 రోజులు మళ్ళా మధ్యలో తర్జన భర్జన చేసిన తర్వాత అధికారులు ఖరాఖండిగా చెప్పారు, సార్ ఇది ఇచ్చే అవకాశం లేదని. ఇచ్చే అవకాశం లేదు, ఇస్తే ఈ పరిణామాలు ఉంటాయి, అది మనం ఆర్థిక సంఘం సిఫార్సులకు వ్యతిరేకమని అయిందే. అది తెలిసినప్పుడు నేను బయటకు వచ్చి నేనేమో ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్తా. ప్రభుత్వ నిర్ణయం ఉమ్మడి నిర్ణయం అవుతుంది. ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు, పార్టీలో పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ ఒక సమిష్టి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ప్రభుత్వం యొక్క స్టాండ్ ప్రకారం నిలబడి ఉన్నాను. నేను నిలబడి చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. అయితే ఏమిటి అని చర్చించాం. అక్కడే ఈ తర్జన భర్జన జరిగాయి. ఏంటంటే ఇది ప్రజల్లో భాగంగా నాటుకొని ఉంది, వస్తే ఏదో అభివృద్ధి అయిపోతుంది అనుకుంటున్నారు. కొంతమంది చెప్తున్నారు ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని. భగవంతుడు గారు నిజంగా ఆ విధంగా ఆశీర్వదించి వాళ్ళ నోట్లో చక్కెర పోసి అంటే ప్రతి ఊరు హైదరాబాద్ చేసేస్తే, ఎందుకంటే హైదరాబాద్ అంతా 6 నెలలు అయిపోయింది కదా. వెంకటరావు గారి నుంచి, ఎన్టీ రామారావు గారి నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, రెండోసారి చంద్రబాబు నాయుడు గారి నుంచి మొత్తం అంతా 6 నెలల్లో హైదరాబాద్ నగరం అయిపోయింది. రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది? కొంతమంది వాదన కేవలం ప్రత్యేక హోదాతోనే సాధ్యం అవుతుందని. ప్రత్యేక హోదా వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అది నిర్వాదాంశం, నేను ఎప్పుడు చెప్పలేదు. దాన్ని కొంతమంది హెడ్డింగ్లు పత్రికలు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన రాజకీయ హెడ్డింగ్లను బట్టి రిపోర్టర్ ఏం రాసినా వాళ్ళకు ఉండే అక్కడ సపోర్టర్ ఏం చెప్పినా బయట ఉండే ప్రాంప్టరు హెడ్డింగ్లు పెట్టి దీనివల్ల వడగూడే ప్రయోజనం లేదని వెంకయ్యనాయుడు చెప్పాడు. లేనప్పుడు అప్పుడు ఎందుకు అడిగాడు? నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఆ హెడ్డింగ్లు పెట్టిన వాళ్ళకి అంత అనుభవం లేకపోయినా నాకు కూడా కొద్ది హెడ్ ఉంది, నాకుంది. ప్రత్యేక హోదా వలన కొంత మేలు జరుగుతుంది, అనుమానం లేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? 14వ ఆర్థిక సంఘం ఉందని మీకు తెలవదా? 14వ ఆర్థిక సంఘం అప్పటికే ఉంది కదా అని అది కూడా ప్రజలను తప్పు పట్టిస్తారు. 14వ ఆర్థిక సంఘం దరిమిలా అది సిఫారసు ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య నిధులు బదలాయింపు విషయంలో ఎలాంటి వివక్షత చూపించడానికి వీలు లేదని చెప్పింది. ఇంగ్లీష్లో ఉంది, జెట్టి గారు చెప్పారు, నేను దాన్ని వివరంగా చెప్పడాలే. సో ఆ పరిస్థితిని చూసుకొని మేము దానిపైన తర్జన భర్జన మొదలుపెట్టాం. సంవత్సరం 6 నెలల పాటు దీనిపైన తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. అది చెప్పినా ఇవ్వాల్సిందే అనేది నా వాదం, ఇవ్వడానికి వీలు లేదనేది అధికారుల వాదం. దీనిపైన ఆర్థిక మంత్రి, నేను, మా ప్రధానమంత్రి స్థాయిలో చర్చించుకోవడం, మన నీతి ఆయోగ్తో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం, అనేక తర్జన భర్జన చేసిన తర్వాత ఆఖరి రోజు ఏదో చెప్తున్నా అర్ధరాత్రి ఎందుకంటే విస్తృతంగా లోతుగా పోయాం కాబట్టి 6 రోజులు మళ్ళా మధ్యలో తర్జన భర్జన చేసిన తర్వాత అధికారులు ఖరాఖండిగా చెప్పారు, సార్ ఇది ఇచ్చే అవకాశం లేదని. ఇచ్చే అవకాశం లేదు, ఇస్తే ఈ పరిణామాలు ఉంటాయి,
అది మనం ఆర్థిక సంఘం సిఫార్సులకు వ్యతిరేకమని అయిందే. అది తెలిసినప్పుడు నేను బయటకు వచ్చి నేనేమో ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్తా. ప్రభుత్వ నిర్ణయం ఉమ్మడి నిర్ణయం అవుతుంది. ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు, పార్టీలో పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ ఒక సమిష్టి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉన్నాను నేను. కట్టుబడి ప్రభుత్వం యొక్క స్టాండ్ ప్రకారం నిలబడి ఉన్నాను నేను. నిలబడి ఉండి చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. అయితే ఏమిటి అని చర్చించాం. అక్కడే ఈ తర్జన భర్జన జరిగాయి. ఏంటంటే ఇది ప్రజల్లో భాగంగా నాటుకొని ఉంది, వస్తే ఏదో అభివృద్ధి అయిపోతుంది అనుకుంటున్నారు. కొంతమంది చెప్తున్నారు ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని. భగవంతుడిగా నిజంగా ఆ విధంగా ఆశీర్వదించి వాళ్ళ నోట్లో చక్కెర పోసి అంటే ప్రతి ఊరు హైదరాబాద్ చేసేస్తే, ఎందుకంటే హైదరాబాద్ అంతా 6 నెలలు అయిపోయింది కదా. వెంకటరావు గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, రెండోసారి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొత్తం అంతా 6 నెలల్లో హైదరాబాద్ నగరం అయిపోయింది. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు కూడా హైదరాబాద్ అయిపోయాయి. హైదరాబాద్ అయిపోయే అవకాశం ఉంది అనేది కొంతమంది యొక్క ఆలోచన. కానీ మా ఆలోచన అది కాదు. హైదరాబాద్ నాకు తెలిసి 40 ఏళ్ళు పట్టింది ఈ స్థాయికి వచ్చింది. నేను హైదరాబాద్కి వచ్చానప్పుడు అప్పటికి ఇప్పటికి చూస్తున్నా వరుసగా అన్నీ కొంతకాలంలో వేగంగా జరిగాయి, కొంతకాలంలో నిదానంగా జరిగాయి. సో ఈరోజు దీనికి మార్గం ఏంటంటే, మార్గం ఒకటి, ఏదైతే ప్రత్యేక హోదా వల్ల లభిస్తుందో ఆ లాభాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కల్పించాల్సిందే అనేది మా యొక్క పట్టుదల. ఆ మార్గంలో ఆలోచించండి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ఆలోచించిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించిన తర్వాత దానికి ప్రత్యేక మార్గం ఏంటంటే, ఈ ప్రత్యేక హోదా ఇస్తే ఒక 3,000-3,500 కోట్లు సంవత్సరానికి వచ్చేట్టుంటే అది కానీ దానికి మించిన విధంగా కానీ కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలా. కేంద్రం దగ్గర కూడా నిధులు చాలా టైట్గా ఉన్నాయి, అందరికీ కూడా తెలుసు. సో దానికని విదేశీ రుణం తీసుకొని ఆ విదేశీ రుణాన్ని రాష్ట్రానికి ఇచ్చి ఆ డబ్బుని తిరిగి కట్టేదానికి రాష్ట్రం కాకుండా కేంద్రమే కట్టాలని నిర్ణయం. అది డబ్బులు అట్టిస్తే ఉంది ఇట్టిస్తే ఉంది అని నేను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి చక్కగా చెప్పాడు. డబ్బు ఈ చేతితో ఇచ్చినా ఆ చేతితో ఇచ్చినా డబ్బే కదా అని, అధికారపూర్వకంగా ఇచ్చే డబ్బు. సో ఆ దృష్ట్యా ఆ సమస్యకు అది పరిష్కారం వాళ్ళు అన్నారు. మేమన్నాం ఈ పరిష్కారం అధికారులు చెప్పింది, మేము చెప్పింది అటు కాదయ్యా, ఇది చాలదు, ఇంకా కొంత సహకరించాలి. అప్పుడు చర్చించుకున్న తర్వాత మేము 4 నిర్ణయాలకు వచ్చాం. రాష్ట్ర ప్రజలను దయచేసి ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకొని ఏ స్ఫూర్తితో కేంద్రం ఈ చర్యలు తీసుకుందో వాటిని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కావాలని రాజకీయంగా మార్చేశారు కాబట్టి. ఏమిటి? ఒకటి, ప్రత్యేక హోదా వస్తే ఎంత ఆర్థిక వెసులుబాటు ఉంటుందో దాన్ని ఎక్స్టర్నరీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా రాష్ట్రానికి కేంద్రం కల్పించడం, ఆ తర్వాత ఆ అప్పుని కేంద్రమే భరించడం. 2, రాష్ట్ర ప్రజలకు జీవ ప్రదాత అయిన పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే అయ్యే ఖర్చులంతా పెట్టడం. అంతకుముందు 70-30 అన్నారు, ఆ తర్వాత 90-10 అన్నారు శాతం. కాదు, 100% కేంద్రమే భరించడం. 3వది, ఈ రాష్ట్ర విభజన వలన ఆదాయం కోల్పోయాం కాబట్టి హైదరాబాదులో మా సంగతి ఏందని అడుగుతున్నారు. దాన్ని 14వ ఆర్థిక సంఘానికి రెఫర్ చేస్తామని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. 14వ ఆర్థిక సంఘం దాన్ని లెక్కేసింది. 22,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి దీనివల్ల నష్టం వస్తుందని. బెంగాల్కి, ఒరిస్సాకు, ఆంధ్రప్రదేశ్కి లెక్కేసి తేల్చింది వాళ్ళు. తేల్చిన తర్వాత ఆ 22,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయాలని నిర్ణయించింది. సో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ వలన, స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే ప్రయోజనం ఆర్థికంగా కల్పించడం. 2వది, రెవెన్యూ లోటు అయితే ఉందో 22,000 కోట్లు, ఆ 22,000 కోట్లు కేంద్రం ఆంధ్రానికి ఇచ్చేయడం. 3వది, ఆంధ్రప్రదేశ్కి జీవన ప్రధాని అంటే పోలవరం ప్రాజెక్టుని కాంగ్రెస్ వాళ్ళు 1981 నుంచి నిన్నటి వరకు కొనసాగిస్తున్నారు. వాళ్ళు తీసినంత వేగంగా కాకుండా కొంచెం తక్కువ వేగంతో తొందరలో దాన్ని పూర్తి చేయడం. వాళ్ళు చెప్తున్నారు మేము 34 ఏళ్ళు తీసుకుంటే మీరు 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు ఎట్ట పూర్తి చేస్తారనేది వాళ్ళ సమస్య ఇప్పుడు. అందుకని దాన్ని తొందరగా పూర్తి చేయడం. ఇవి ప్రభుత్వం సూత్రప్రాయంగా తీసుకునే నిర్ణయాలు. ఈ నిర్ణయాలతో పాటు ఇంకొక విషయం కూడా మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ప్రత్యేక హోదా వస్తే కొన్ని పరిమితులు ఉన్నాయి. రాగానే అన్నీ అయిపోతాయా? కొందరు చెప్తున్నారు అది మినహాయింపులు ఇస్తారా, ఈ మినహాయింపులు ఇస్తారని. రేపు జిఎస్టీ వస్తే 1వ తారీఖు తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తే ఎవరికి అలాంటి తేడాలు మినహాయింపులు ఇవ్వడానికి అవకాశం లేదు. అందరికీ తెలిసిన సత్యమే. మభ్యపెట్టి మేము కూడా చేసేసి ఓకే అని ఏప్రిల్ 1 నుంచి తీస్తారని మమ్మల్ని ఏం చేయమంటారంటే ఎవరు చేయగలిగింది నేరదు. అలా కాకుండా ప్రజలకు మేలు జరగాలంటే దానికి మార్గం ఏందని చెప్పి ఆలోచించాం. ఆలోచించి మొదటి రోజు నుంచే, ప్లీజ్ మార్క్ మై వర్డ్స్, ఫస్ట్ డే పోలవరం, ఆ తర్వాత మొదటి సంవత్సరంలోనే ఐఐటీలు, IIITలు, ఐఎస్ఆర్లు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకదాన్ని సంస్థలన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు
ఆ ప్రాంత ప్రజలకు కూడా విద్య ఉద్యోగ అభివృద్ధిలో భాగస్వామ్యం కలిగేందుకు, వైద్య సౌకర్యాలు కల్పేందుకు ఇవేవి ప్రత్యేక హోదా వలన రావు. ఇంకెవరన్నా పెద్ద విజ్ఞానవంతులు ఉంటే దయచేసి వాళ్ళు చెప్తే కూడా నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, పొరపాటు ఏమైనా జరిగితే చదువుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రత్యేక హోదా సంబంధం లేదు. కానీ ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుంటుంది, మిగతా వాళ్ళతో పోటీ పడుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రగణ్య రాష్ట్రంగా ఉండింది. ఈ రెవెన్యూ పోవడంతో వెనకబడిపోయింది. సంస్థలు ఎక్కువ హైదరాబాద్లో ఉండిపోయాయి, రక్షణ సంస్థలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు. అందుకని ఆ ప్రాంతంలో కూడా పెట్టాలనే ఉద్దేశంతో దాంట్లో చొరవ తీసుకొని వరుసగా ఎయిమ్స్ గుంటూరు, ఐఐటి తిరుపతి, ఐఐఎం వైజాగ్, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT చిత్తూరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT తాడేపల్లిగూడెం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వైజాగ్, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓషనాగ్రఫీ అండ్ టెక్నాలజీ నెల్లూరు, అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ నార్కోటిక్స్ అకాడమీ పాలసముద్రం అనంతపురం, ఆ తర్వాత MSME టెక్నాలజీ సెంటర్ పూడి విశాఖపట్నం, తర్వాత ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ సూరంపల్లి కృష్ణా డిస్ట్రిక్ట్, నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ చింతలదేవి నెల్లూరు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2009లో శంకుస్థాపన చేశారు. దాన్ని పూర్తి చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన నేను మంత్రి అయిన తర్వాత ఆ విభాగం నా కింద లేదు. కానీ దాన్ని బిల్డింగ్ కట్టే సంస్థ నా విభాగం కింద CPWD వాళ్ళని తొందరపరిచి అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత రీజనల్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ అట్ నెల్లూరు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళకి శిక్షణ ఇచ్చేందుకు దాని కేంద్రం నెల్లూరులో. సపరేట్ దూరదర్శన్ కేంద్ర, ఇంతకుముందు హైదరాబాద్ నుంచి నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రాంతీయ భావాలు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి మనోభావాలు దెబ్బతినకుండా కేసీఆర్ గారు కోరిక మేరకు దీనికి యాదాద్రి అని, దానికి సప్తగిరి అని పేరు పెట్టి దాన్ని సపరేట్ చేసి దానికి సపరేట్గా డైరెక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా రేడియో కూడా హైదరాబాద్తో వేరు చేసి ఆల్ ఇండియా రేడియో విజయవాడ పింగళి వెంకయ్య గారి పేరు పెట్టి అక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్ గౌరవిస్తూ దాన్ని మొదలుపెట్టడం కూడా జరిగింది. దాంతోపాటు న్యూ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ మొత్తం అంతా హైదరాబాద్కు ఇంకో దగ్గర పోవాల్సిన అవసరం కూడా విజయవాడలో మంజూరు చేయించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మొదటి సంవత్సరం 950 మెడికల్ సీట్లు అదనంగా ఇవ్వడం జరిగింది. అదే ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం దృష్టిలో పెట్టుకొని. దాంతోపాటు మన యొక్క ఈ నేషనల్ హైవే జాతీయ రహదారులు రాష్ట్రంలో కొన్ని వందల వేల కిలోమీటర్లు 65,000 కోట్ల రూపాయలు విలువ చేసేందుకు జాతీయ రహదారులను గుర్తించి, కాగితం మీద కాదు గుర్తించి ముఖ్యమంత్రితో చర్చించి రాష్ట్ర అధికారులతో కేంద్ర అధికారులు మాడుకొని ఆయన మన గడ్కరీ గారు, నేను, ముఖ్యమంత్రి గారు విజయవాడలో దాన్ని వారు ప్రకటన చేశారు. 52,000 యొక్క పెట్రోలియం అంటే పెట్రోలియం యూనివర్సిటీ, అలాగే ఏమైనా వైజాగ్లో ఉన్నట్టు యొక్క ఈ మన వైజాగ్లో ఉన్నట్టు యొక్క ఈ పెట్రోలియం కార్పొరేషన్ ఉన్నట్టు యొక్క దాన్ని ఎక్స్పాండ్ చేయడం, దానికోసమని పెట్రోలియం యూనివర్సిటీ కోసమని, అలాగే పెట్రోలియం యొక్క ఇన్స్టిట్యూట్ కోసం అని చెప్పని కాకినాడ విశాఖపట్నం మధ్య అన్నీ కలిపి 52,000 కోట్లు పెట్రోలియం మినిస్ట్రీ శాంక్షన్ చేసింది. 65,000 కోట్లు జాతీయ రహదారులు, 52,000 కోట్ల నుంచి 55,000 కోట్లు పెట్రోలియం మినిస్ట్రీ, అలాగే రక్షణ సంస్థ నేవల్ ఎయిర్ స్టేషన్ ఎట్ బొబ్బిలి 3,266 కోట్లు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం అనంతపురం అది ఒక మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దానికి 650 కోట్లు, DRDO మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ నాగాయలంక కృష్ణా జిల్లా రాబోతుంది 1000 కోట్లు, అలాగే నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఎవల్యూషన్ సెంటర్ కర్నూలు 500 కోట్లు, కొక్కిరాల కొండ చిత్తూరులో మరి యొక్క ట్రైనింగ్ ఆఫ్ సెంట్రల్ ట్రూప్స్ ఒక 500 కోట్లు, ఓపెనింగ్ ఆఫ్ BEL నిమ్మకూరు మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ నైట్ విజన్ అండ్ ఆప్టిక్స్ సంస్థ మొన్న 27న శంకుస్థాపన చేయాల్సి ఉండింది. ఆ రోజు హెలికాప్టర్ దిగే అవకాశం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్లాల్సింది వెళ్ళలేదు, నన్ను వెళ్ళమని చెప్పాడు ఆయన రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గారు. దాన్ని తొందరలో చేస్తారు. ఆల్రెడీ దానికి అంత కావాల్సిన ల్యాండ్ సేకరించారు, మొత్తం 350 కోట్లు. పట్టణాభివృద్ధి శాఖ దేశంలో మొదటి సంవత్సరం 9,50,000 ఇళ్లు మంజూరు చేసింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం చేయాలనే ఉద్దేశంతో 1,93,000 కోట్లు, 1,93,000 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం 1,93,142 హౌసెస్ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కేటాయించాం.
వెంటనే తెలంగాణ వాళ్ళు ఒకరితో తెలవక తెలంగాణ జరిగిందంటే ముఖ్యమంత్రితో మాడితే ముఖ్యమంత్రి గారు చెప్పారే మనం ప్రతిపాదనలు పంపించలేదా, పంపిస్తే నాయుడు గారు చేస్తానని ప్రతిపాదనలు పంపించాడు. పంపిస్తే 80,000 ఇళ్ళు తెలంగాణకు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. ముందు ఎవరు వచ్చింటే వాళ్ళకి ఇచ్చారు. అలాగే హడ్కో నుంచి 7,500 కోట్లు రుణం ఆ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి కూడా రుణం పైన 10,000 కోట్లకు పైగా చర్చ జరుగుతోంది తెలంగాణ గురించి కూడా. అలాగే గుంటూరు విజయవాడ పట్టణాలకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి 1000 కోట్లు, నెల్లూరు పట్టణానికి డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి 1000 కోట్లు హడ్కో ద్వారా, అలాగే స్వచ్ఛ భారత్ ద్వారా 585 కోట్లు, అలాగే అమరావతి నగరాన్ని వారసత్వ నగరంగా అక్కడ, వరంగల్ నగరాన్ని వారసత్వ నగరంగా ఇక్కడ ఎవరు కోరలేదు. నేను నిర్ణయించి వరంగల్ ఎంపీగా ఉన్న శ్రీహరి గారికి చెప్పాను ఆ రోజు, అప్పుడున్న ఎంపీ. నేను నిర్ణయించి అక్కడ గుంటూరు నరసరావుపేట ఎంపీలు సాంబశివరావు గారికి జయదేవ్ గారికి చెప్పాను. అలాగే విజయవాడ మెట్రో ప్లాన్ పూర్తి అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అయింది, మొన్ననే అయిపోతే అది మొదలవుతుంది. అలాగే మెట్రో గన్నవరం నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వరకు, అమరావతి నుంచి గుంటూరుకు కూడా మెట్రో ప్రతిపాదిస్తే శ్రీధరన్ గారి కమిటీ అది సాధ్యం కాదు, అందుకని విజయవాడ గుంటూరుకి ఒక మెమో ట్రైన్ ఏర్పాటు చేయాలని దానికి రైట్స్ అనే సంస్థకు ఇచ్చి దాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. అది చదువుతుంది తప్పనిసరిగా. అలాగే విశాఖపట్నానికి కూడా మెట్రో, అది కూడా ప్రతిపాదన మొత్తం చర్చ జరిగి ప్లాన్ వేసి ఎంపీలతో కూడా చర్చించడం కూడా జరిగింది. అలాగే కొత్తగా ఏర్పడిన అమరావతి నగరాన్ని ఆకర్షణీయ నగరాల జాబితాలో పోటీ కోసం చేర్చేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో డ్రెడ్జింగ్ హార్బర్ కమ్ ట్రైనింగ్ సెంటర్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ 1,800 కోట్లు, అలాగే క్వారీ బెర్స్ విశాఖపట్నం పోర్టు 600 కోట్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ విశాఖపట్నం 372 కోట్లు, డెవలప్మెంట్ వైజాగ్ పోర్ట్ బెర్స్ 313 crores, వైజాగ్ ఇన్నర్ హార్బర్ టర్నింగ్ సర్కిల్ 240 కోట్లు, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అండర్ బీఓటీ విశాఖపట్నం 100 కోట్లు. ఆంధ్రప్రదేశ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన కింద దాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ కూడా చేపట్టడం జరిగింది. ఇంతకుముందు అంధేరా ప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వెలుగుల ప్రదేశ్గా తయారవుతోంది. అలాగే సోలార్ పార్కులు అనంతపూర్లో 1,500, కర్నూలులో 1000 మెగావాట్లు. అలాగే ఇండియా అండ్ జర్మన్ లోన్ ఫర్ ఫైనాన్సింగ్ గ్రీన్ ట్రాన్స్మిషన్ కారిడార్ 520 కోట్లు. విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ వెళ్ళి చూసిన వాళ్ళకని తెలుస్తుంది, వేగంగా జరుగుతోంది. ల్యాండ్ అక్విజిషన్ ఆగునింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా మన మహానుభావులే బిల్లును ఆపుంటారు. ఆ తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్ అప్గ్రేడేషన్ అయిపోయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేసి పీఎం గారు వచ్చి జాతికి అంకితం చేశాడు. విశాఖపట్నం హుద్హుద్ తుఫాను దెబ్బతింటే రికార్డ్ టైంలో బాగు చేసి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేసి ఇవాళ విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కి, విశాఖపట్నం నుంచి సింగపూర్కి, విశాఖపట్నం నుంచి దుబాయ్కి విమానం నడిపే పరిస్థితి కూడా వచ్చింది. దాంట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైట్ ల్యాండింగ్ పూర్తి చేయడం కూడా జరిగింది. కడప ఎయిర్పోర్ట్ ఆపరేషన్ అంతకుముందే ప్రారంభమైంది పని, కానీ ఆపరేషన్స్ కాకపోతే ఆపరేషన్స్కి దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కాకినాడ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అది అక్కడ ఉంది. గుంతకల్ గుంటూరు డబ్లింగ్ 443 కోట్లు రైల్వేలో. అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఏపీ ఎక్స్ప్రెస్ని తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చి, ఎందుకంటే హైదరాబాద్కి వస్తుంది కాబట్టి ఢిల్లీ హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్. మరి ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ కాజీపేట్ విజయవాడ విశాఖపట్నం ఎక్కువ కవర్ కావాలి కాబట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్గా మార్చాం. దువ్వాడ విజయవాడ థర్డ్ లైన్ 335 కిలోమీటర్లు, విజయవాడ గూడూరు థర్డ్ లైన్ 285 కిలోమీటర్లు, గుత్తి ధర్మవరం 90 కిలోమీటర్లు డబ్లింగ్. ఇవన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో మెయిన్ లైన్ అంతా మూడు లైన్లు, 2 లైన్లు ఎక్కువ భాగం అయిపోయి ఉంది, మిగతా 3 లైన్లు అవుతాయి. నంద్యాల ఎర్రగుంట ఈ ప్రాజెక్టుని పాపం కీర్తిశేషుడు పివి నరసింహరావు గారు ఆయన హయాంలో శంకుస్థాపన చేశాడు. ఎందుకంటే ఆయన ఒకసారి నంద్యాలలో వెళ్ళి పోటీ చేశాడు. దాన్ని ఇన్నేళ్ల నుంచి 96 నుంచి మొన్నటి దాకా పూర్తి చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో పూర్తి చేసి మన రైలు విజయవాడలో సురేష్ ప్రభు, నేను, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. వైఫై విజయవాడ స్టేషన్కి, తిరుపతి స్టేషన్కి, అలాగే కృష్ణపట్నం ఓబులవారిపల్లె నాకెంతో దగ్గరగా ఉండే ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే మా ఊరి పక్క నుంచి ఉంది. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చెందుతుంది. రాయలసీమ కనెక్షన్ ఇస్తే ఐరన్ ఓర్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మిగతా అయినా కానీ రాకపోకలు పెరుగుతాయి. కొండల ప్రాంతం మధ్య అంతా కూడా. దాంట్లో రైల్వే లైన్ నేను నితీష్ కుమార్ ఉండగా మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించా, అప్పుడు ఆర్డీ మినిస్టర్గా. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నత్తనడక నడుస్తుంటే ఇప్పుడు శరవేగంతో నడుస్తున్నారు. మనం చూస్తే ఆ చూడ ముచ్చటగా ఉంది ఆ జరుగుతున్న కార్యక్రమాలను చూస్తూ ఉంటే కూడా. ఈ ఓబులవారిపల్లె అలాగే కృష్ణపట్నం యొక్క రైల్వే లైను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 38,500 కోట్లతో దాన్ని విస్తరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఐఎన్ఎల్ మన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వీళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అలాగే చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది వస్తే నిజంగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే మన యొక్క కృష్ణపట్నం బెంగళూరు కారిడార్ అది కూడా సర్వే పూర్తయింది, ఏడీబీ ముందుకు వచ్చింది. అదేవిధంగా మన హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు 650 కోట్లు సహాయం చేయడం జరిగింది. దాంతోపాటు 7 వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. అక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,
రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఈ జిల్లాలకు ఒక్కో జిల్లాకు 100 కోట్ల రూపాయల లెక్కన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేసింది. అవి ఖర్చు పెడితే అదనంగా కూడా తప్పనిసరిగా ఇస్తారు. అలాగే సమీర్ స్మార్ట్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ వైజాగ్ 80 కోట్లు రవిశంకర్ ప్రసాద్, నేను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. విశాఖపట్నం ఎస్టీపీఐ నేను రవిశంకర్ ప్రసాద్ గారు సీఎం గారు దానిపై శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయవాడ అనంతపూర్ అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. అలాగే ఈఎస్ఐ 500 బెడెడ్ హాస్పిటల్ ఈ మధ్యన దత్తాత్రేయ గారు వెళ్ళి దానికి ఇన్ ప్రిన్సిపల్గా అంగీకారం తెలిపారు. అలాగే నెల్లూరు, కాకినాడలో మన యొక్క టూరిజం ప్రాజెక్ట్స్ మంజూరు చేయడం కూడా జరిగింది. ఇంకా ముఖ్యమైనది ఏషియాలో ఫస్ట్ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏషియాలో మెడ్ టెక్ పార్క్ వైజాగ్లో 20,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందంట. గవర్నమెంట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాన్ని విశాఖపట్నంలో నేను, అనంతకుమారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ విజయవాడ, దాంట్లో 5,000 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇన్టెక్ కోసం అని దాని శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు, నేను, మన ముఖ్యమంత్రి గారు ఆయన అనంత్ కుమార్ గారు చేయడం జరిగింది. ఇకపోతే నైపర్ అనేది ఒకటి తొందరలో వచ్చేందుకు అవకాశం కనబడుతుంది. ఇక పెండింగ్లో ఉన్న ఏంటంటే ట్రైబల్ యూనివర్సిటీ పెండింగ్లో ఉంది, ల్యాండ్ ఫైనలైజేషన్ తొందరలో వస్తుంది. అలాగే దుగరాజపట్నం పోర్టు పక్కనే కృష్ణపట్నం పోర్టు ఉంది, వెంటనే వైబుల్ కాదని ఒక రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళా తిరిగి దాన్ని అధ్యయనం చేయమన్నా చేస్తున్నారు. కడప, బయ్యారం స్టీల్ ప్లాంట్లు మన ప్రాజెక్ట్ దాంట్లో పెట్టున్నారు, వాటిని స్టడీ చేసిన వాళ్ళు ఇవి ఫీజిబుల్ కాదన్నారు. కాదు మళ్ళీ తిరిగి స్టడీ చేయండి అని చెప్పి నేను టాస్క్ ఫోర్స్ వేయించడం కూడా జరిగింది. దాంతోపాటు మన సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ల్యాండ్ ఫైనలైజ్ అయింది, దాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఇలా చెప్పిన ప్రతి విషయం పట్ల కేంద్రము మొదటి రోజు నుంచి దయచేసి అర్థం చేయండి, ఇవన్నీ మొన్న జడ్జి గారు ప్రకటించిన ప్యాకేజీలో భాగం కాదు, దానికన్నా ముందు నుంచే పోలవరం నుంచి ప్రారంభించి వరుసగా ఒక్కొక్కటి విద్యా సంస్థలు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇస్తుంది. ఇవన్నీ ఒకటిగా చెప్పకపోతే జనానికి అర్థం కాదు. చాలామంది మాతో అడిగి సార్ మీరు ప్యాకేజ్ అంతా ఒకరోజు చెప్పి ఉండాల్సింది కదా సార్ అని. ఆ రోజు రాత్రి 11 గంటల పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జడ్జి గారు సంక్షిప్తంగా ఉన్న విషయాలు చెప్పారు. సుమారు 2,25,000 కోట్లు ప్రాజెక్టులు కొన్ని మంజూరైనవి, కొన్ని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు, కొన్ని ప్రారంభమైనవి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. ఇది వాస్తవమైన పరిస్థితి. దీన్ని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, కొన్ని పాచిపోయిన లడ్డులని. నాకు డబ్బు లడ్డు ఎప్పుడు అవుతుందో నాకు తెలవదు, డబ్బు పాచిపోదు నాకు తెలిసి. ఎవడన్నా దాచిపెట్టుండి వేరే రంగులో పెట్టుంటే అది దానికి ప్రమాదం ఉండేట్టుంది. నేను చంద్రబాబు నాయుడు అడిగాడు పెద్ద నోట్లన్నీ రద్దు చేయండి అని, పాచిపోతాయి తర్వాత. ఎవరన్నా అలా అఫిషియల్గా కాకుండా అనఫిషియల్గా తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటే పాచిపోతాయి, వాళ్ళకి భయం ఉండొచ్చు సహజంగా. కానీ మేము ఇచ్చే డబ్బు అంతా పాచిపోదు, వైట్గా ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ది కాబట్టి. దాన్ని ఉపయోగించుకుంటే అవి 2 లడ్లు అనుకోండి, దాన్ని ఏమన్నా అనుకోండి, ఏమన్నా పోల్చుకోండి, దాన్ని నాకు అభ్యంతరం లేదు. కానీ ఇంత అభివృద్ధి బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం ఎప్పుడు ఇంత తక్కువ సమయంలో ఇవ్వలేదు. ఈ విషయం పైన చర్చించండి, విస్తృతంగా చర్చ జరగాల. 2 రకాలు ఉంది. ఒకటి, మాకు హోదా తప్పితే ఇంకేం వద్దు, మాకు ఐఐటి వద్దు, త్రిపుల్ ఐటీ వద్దు, ఎయిమ్స్ వద్దు, మాకు నేషనల్ హైవే వద్దు, మాకు పెట్రోలియం వద్దు, హోదా ఇచ్చేయండి చాలు. హోదా కావాలన్నా లేకపోతే జనానికి మేలు చేసే విధంగా అభివృద్ధి పదవులు అన్నీ కలుపుకొని పోవాలన్నా దానికి మార్గం ఏంది? కేంద్రం నుంచి వచ్చేయాలా? రాష్ట్రంలో బీజేపీ వెళ్ళిపోతారు, తర్వాత ఏంది? కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు ముందుకు సాగడము కష్టము. ఏమాత్రము రాజకీయ పరిపాలన పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్కి బీజేపీకి ఎన్నికల ఒప్పందం లేదు. నేను ఇవాళ తెలంగాణ గురించి విస్తృతంగా మాట్లాదలుచుకొని ఇంకో రోజు మాడతాం కూడా, ఏమేమి చేసాం కూడా చెప్తాం కూడా ఇలాగే. కానీ ఒక విషయం ఎందుకు అంటున్నానంటే, అయినా కూడా ప్రధానమంత్రి గారు వచ్చి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కానీ మిగతా పవర్ ప్లాంట్ కానీ మిగతా అన్నీ కూడా ఒకే దగ్గర కేసీఆర్ గారు కోరిన తర్వాత వచ్చి చేసాం. ఎందుకంటే ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం మేము తెలంగాణ ప్రజలకు కూడా. కేంద్రము తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. రంగు వేరైనా, రాజకీయ వాసన వేరైనా కలిసి పనిచేయాలనేది మా ప్రిన్సిపల్. అక్కడేమో మేము ఇద్దరం కలిసి పోటీ చేశాం, కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పాం, చేస్తున్నాం కూడా. దీంట్లో ఏ విధమైన శశబిషలకు అవకాశం లేదు, కింతు పరంతులకు అవకాశం లేదు. చేస్తాం, లేదు మేము బాగా చేస్తాం వాళ్ళకన్నా అంటే చేయండి, నేను కాదన్నాం. మేము పోలవరాన్ని ఇంత ఇస్తున్నాం, డబ్బు జాతీయ ప్రాజెక్టుకి ప్రకటించాం, తొందరగా ఇస్తున్నాం అట్ట కాదండి. మా మోడల్లో చేయాలా. 81లో ప్రారంభించాం, 2016 దాకా మీకు చూసారా అవకాశం ఇచ్చాం మేము. అందుకని ఈసారి మాకు అవకాశం ఇస్తే ఇంకొక 26 ఏళ్ళు పూర్తి చేసుకొని దానికి మన షష్టి పూర్తి చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అది కావాలన్నా తెలుసుకోండి జనం. కొంతమంది చెప్తున్నారు మేము వస్తాం, మేము ఇస్తాం. మీరు వచ్చినప్పుడు ఉన్నప్పుడు ఏమి ఇచ్చారయ్యా? దట్ ఇస్ ద ఇష్యూ. ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు చెప్పండి. 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నారు కదా. 2004లో కండువాలు మార్చుకొని టీఆర్ఎస్తో కలుసుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి 1000 మంది చనిపోయేదానికి కారకులైన మీరు మా చిత్తశుద్ధిని శంకిస్తారా? బంధువులకు పిలిపిస్తారా? విమర్శలు చేస్తారా?
మోడీ గారి గడ్డి బొమ్మలు తగలబెడతారా? వెంకయ్యనాయుడు మీద వెటకారంగా మాడతారా అభివృద్ధిని గురించి? అందుకని నేను ప్రజల్లో విస్తృతంగా ఈ విషయంపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మేము ఒక్కొక్క హైదరాబాదు అంతర్జాతీయ ఖ్యాతి నగరం, మనందరం గర్వించేది, మనందరం ప్రేమించేది, సంతోషించేది, ఎక్కువ మంది ఉన్నారు కూడా ఇక్కడ. దాంతోపాటు మరి ఆంధ్రకు రాజధాని అంటే చాలా రోజులు పడుతుంది. విశాఖపట్నానికి అవకాశం ఉంది. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ పటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చూడండి. విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం, నేను పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిగా ఉండగా విప్స్, పార్లమెంటు అసెంబ్లీలో విప్స్ ఉంటారు, వీళ్ళందరూ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో పెట్టాం టు హైలైట్ విశాఖపట్నం. అమెరికాతో ఒప్పందం కూర్చుకోవాలా అంతర్జాతీయంగా స్మార్ట్ సిటీస్ కోసం, ఏదైనా సిటీ పేరు చెప్పంటే ముందు విశాఖపట్నం చెప్పాం. అమెరికా అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఇద్దరు కలిసి పెట్టిన ఒప్పందం సంతకంలో మొదటి పేరు విశాఖపట్నం ఉంది అంతర్జాతీయ పటంలోకి తేవడం కోసం. దానికి కొంత న్యాచురల్ లొకేషన్ అడ్వాంటేజ్ కూడా ఉంది. మూడవది కామన్వెల్త్ స్పీకర్స్ కాన్ఫరెన్స్. కామన్వెల్త్ ఇండియా కాదు, కామన్వెల్త్ కంట్రీస్ యొక్క స్పీకర్స్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో పెట్టాం. బ్రిక్స్ రేపు 15న బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాల యొక్క పట్టణాభివృద్ధి మంత్రుల యొక్క సదస్సు జరగబోతుంది బ్రిక్స్ విశాఖపట్నంలో రేపు 15వ తారీఖున. అలాగే 23వ తారీఖున ఇంటర్నేషనల్ సీ ఫుడ్ సమిట్ విశాఖపట్నంలో జరగబోతా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ప్రపంచ దేశాల నుంచి వచ్చినట్టు ఈ నావల్ డిస్ప్లే అంతా కూడా విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. అవకాశం ఉంది కాబట్టి. కొంతమంది అడగొచ్చు, ఇక్కడ ఎందుకు పెట్టారు, అక్కడ పెట్టారంటే అక్కడ సముద్రం లేదు, ఇక్కడ ఉంటే సముద్రం కూడా దాన్ని కూడా ఆలోచించి ఉండొచ్చు అనుకోండి. హైదరాబాద్కి లొకేషనల్ అడ్వాంటేజ్ ఉంది, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది, డెవలప్ అయి ఉంది. అందుకని చాలా కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఆ ప్రాంతం వరకు కూడా కొంత ఆ ఫీలింగ్ మనకు కూడా అని, కేవలం హోదా కాదు, హోదాతో అయిపోయేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. నేను ఆర్థిక మంత్రికి చెప్పామన్నా, ఎందుకు ఆ జైట్లీజీ ఇద్దరం బహుశా ఆర్థిక మంత్రి నేను కనీసం ఒక 60-70 సార్లు మాడుకొని ఉంటాం దీని గురించి. నాకు చాలా మిత్రుడు జైట్లీ చదువుకునేటప్పటి నుంచి. ఏ విషయం పైన కూడా ఇంత సమయాన్ని అతను వెచ్చించలేదు ఎప్పుడు. ఒక రకాల ఈ ఆర్గ్యుమెంట్ ఓ ఆర్గ్యుమెంట్ అని చెప్పని ఇచ్చేద్దాం అయ్యా పోనీ. ఏంటంటే వెంకయ్యజీ పార్లమెంట్ మీరు చూశారు కదా, 10 రాష్ట్రాల వాళ్ళు 9 రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వండి, న్యాయమైనది, మాకు కూడా ఇచ్చేయండి అన్నారు. ఇచ్చేయమంటావా అన్నాడు ఆయన. రెండవది ఈ పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తెరలిపోతాయని వీరప్ప మొయిలీ గారు పార్లమెంట్లో చెప్పాడు. ఒకరికి ఇస్తే పార్లమెంట్ ఆన్ రికార్డు ఉంది, దాన్ని సాయంత్రం ప్లే చేసి వినిపిస్తాం మీకు అందరికీ కూడా, చూస్తారు మీరు. ఆల్రెడీ మీ ఛానల్స్ నుంచి వచ్చింది, అది నేను చెప్పింది కాదు. సో ఈ ఇబ్బందులు వస్తున్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. పార్లమెంటు ఆమోదించింది మన 14th ఫైనాన్స్ కమిషన్ అని జైట్లీ గారు చెప్పి, అధికారులు చెప్పి తర్జన భర్జనలు చేసిన తర్వాత ఉన్న వాటిల్లో ఉత్తమ మార్గం ఇది. స్పెషల్ అటెన్షన్, స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పింది నిర్ణయించడం జరిగింది. ఇది తప్పు, మీరు సమర్థులు కాదు, విమర్శించండి, అధికారం మీకు హక్కు ఉంది. ఎవరికి? ప్రజలకు, ప్రజా సంఘాలకు. కానీ పార్లమెంట్లో విభజన జరుగుతున్నప్పుడు ఏకపక్షంగా విభజించి నమ్మక ద్రోహం చేసి ప్రజలకు మోసం చేసిన వాళ్ళకి విమర్శించే హక్కు లేదు, నిరసన తెలిపే హక్కు లేదు. ఆ రోజు చేతులు కట్టుకొని కూర్చొని గమ్ముగా దీని గురించి మాట్లాడిన వాళ్లకు విమర్శించే హక్కు లేదు. మేము మాడాం. హైదరాబాద్లో ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రత్యేకంగా చట్టంలో ఒక క్లాజును పొందుపరిచాం. అది కేసీఆర్ గారు అంగీకరించలేదు. బట్ అయినా కూడా మేము ఒక కాన్ఫిడెన్స్ ఉండాలని పెట్టాం. లక్కీగా ఇక్కడ ప్రభుత్వ వైఖరి కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆ సమస్యల పెద్ద ఎక్కువ రాలే. మొదట్లో వచ్చాయి కానీ తర్వాత రాలేదు. పీపుల్ ఆర్ హ్యాపీలీ లివింగ్ ఇన్ హైదరాబాద్. అయినా దాని గురించి కూడా ఆ రోజు మాడితే కూడా ఆ రోజు కొంతమంది గడ్డి బొమ్మ దగ్గర పెట్టారు. గడ్డి బొమ్మ దగ్గర పెట్టడం ఈజియెస్ట్ పని, పెద్ద పనేం కాదు దానికి. గడ్డి బొమ్మ దగ్గర పెట్టడం, ఏదో ఒక వ్యాఖ్యానం చేసేయడం, ఇది చాలా సులభమైన పని, అది పెద్ద పని కాదు. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే దానికి గడ్డి బొమ్మ దగ్గర పెడితే పేపర్లో ఫోటో పడుతుంది గ్యారెంటీగా. వెంకయ్యనాయుడు విమర్శిస్తే పేపర్లో పేరు పడుతుంది, ఫోటో పడకపోయినా. నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తే పడుతుంది, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే పడుతుంది. కానీ మేము అంత గట్టిగా అన్నాము. ఇప్పుడే నేను కేసీఆర్ ఆయన ప్రసంగంలో కొన్ని మాటలు అని ఉన్నాడు, ఎవరో చదివి వినిపించారు. నేను చెప్పాను, వద్దు కేసీఆర్ స్టైల్, కేసీఆర్ది మనం ఎందుకు అలాంటి ఆ స్టైల్కి పోవద్దులే అన్నా నేను. వద్దు, బాగుండదు, మనకొద్దు, మన స్థాయిలో మనం ఆడుకోవాలి కదా అని చెప్పాను. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానండి మిత్రులారా. ఒకవైపు రాత్రింపవాళ్ళు సంబంధం లేకపోయినా, ఇక్కడి నుంచి గెలవకపోయినా మంత్రులు అందరూ ఉన్నారు. 75 మంత్రులు, 75 మంత్రులు, నేను ఒకడిని. నేను కూడా చెప్పొచ్చు ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి నేను, న్యాయం జరగాల్సి నేను, అది ఇదని. అట్లా కాకుండా దాన్ని కార్యాన్వితం చేసేందుకు 35 మంత్రులను పిలిచి వాళ్ళని అందరితో చర్చలు చేసి, నా దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ, ఆంధ్రకు చెందిన వాళ్ళు చేస్తున్న ప్రత్యేక పని ఏం తెలుసా? మా డిపార్ట్మెంట్తో పాటు తెలంగాణకి ఏమొచ్చే అవకాశం ఉంది, ఆంధ్రకి ఏం అవకాశం ఉంది, దక్షిణాది రాష్ట్రాలకు ఏం అవకాశం ఉంది, ఎందుకంటే దగ్గరకు ఉంటాం కాబట్టి. కర్ణాటక ఏముంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు పరిశీలించి ఏ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో కనుక్కొని నాకు చెప్తే నేను ఆ మంత్రులతో మాట్లాడి, అయ్యా దానిలో మీరు ఆంధ్రకు కూడా ఒకటి ఇవ్వండి, తెలంగాణకు ఒకటి ఇవ్వండి అని అడిగేదానికి అవకాశం ఉండే విధంగా అధికారులు పనిచేస్తున్నారు.
ఏదో ఎవరికో ఏదో ఆబ్లిగేషన్ కాదు, మనసు చెప్పింది అన్యాయం జరిగింది, ప్రజల మనసులు బాగుపడి ఉన్నాయి, ఆ బాధపడే ప్రజల మనసులు మనం కాస్త వాళ్ళకి స్వాంతన కలిగించాలా, ప్రయత్నం చేసి చూపించాలని చెప్పని ప్రతి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఎంపీలు వస్తే, మంత్రులు వస్తే, ఆ మంత్రులు పోయి కేంద్ర మంత్రులు కలవబడలేదు. నేను కేంద్ర మంత్రులను పిలిపించి నా ఛాంబర్కి ఆహ్వానించి వాళ్ళతో మాడిస్తున్నాను. నేను తెలంగాణ మంత్రులు కూడా ఈ మధ్య మొదలైంది, మొదట్లో కొద్దిగా దూరంగా ఉన్నారు, రావడం మొదలు పెడితే దానికి కూడా అదేవిధంగా, ఎందుకంటే మాకు అలాంటి తేడా లేదు. ఇంతకుముందు చెప్పాను నేను, ఈ రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసం, తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి కోసం మరి ఎక్కువ దృష్టి అటే పెడుతున్నారు, ఎక్కువ నష్టపోయారు వాళ్ళు. ప్రధానమైన కోరికలు ఇక్కడ నెరవేరాయి, ఇంకా ఉన్నాయి సమస్యలు. మన హరీష్ రావు గారిని పిలిచి ఉమాభారతి గారి మీటింగ్ పెట్టారు. 91 మన ప్రాజెక్ట్స్ అవార్డు తీసుకున్నట్టుగా అని చెప్పిందని. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ డిస్క్రిమినేషన్ అట్ ఆల్. కానీ ఎక్కడికక్కడ నేను ఖమ్మం జిల్లాకి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెడితే ఈ ఖమ్మం జిల్లాలో 7 మండలాలను ఆంధ్రాలో కలిపిన ఈ ఆంధ్ర పక్షపాతి వెంకయ్యనాయుడు గో బ్యాక్ అని ఈ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడ ప్రకటన చేస్తాడు. బాధ్యత ఇది ఒక జాతీయ పార్టీ కూడా చేయాల్సిన పనేనా? అక్కడ ఒక మాట మాట్లాడి ఇక్కడ ఒక మాట మాట్లాడి ద్రోహి అన్ను మోసం అని, నిన్న మోసగాడని చెప్పని బ్యానర్లు పెడతారు. ఏముంది, ఏది రాసి పిచ్చి మాటలు రాసిన వాళ్ళు పేపర్లో చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి. నేను దయచేసి నేను ప్రజలను కోరుతున్నాను, వీళ్ళ మాటలు పట్టించుకోవడం, వీళ్ళు అని అంటున్నారు కాబట్టి కొంతమంది నాకు ఉత్తరాలు రాస్తున్నారు, మీరు సార్ మీరు ఇలా అంటున్నారని బాధపడిపోయి మీరు వెనక తగ్గబాకండి సార్, మీరు కాడి దించేయబాకండి సార్. ఇలాంటి వాళ్ళ మాటలకు బెదిరేవాడిని కాదు నేను. ఇట్ ఇస్ ఎ కమిట్మెంట్ ఫర్ మీ. నాకు చెప్తుంది నా అంతరాత్మ, అన్యాయం జరిగింది, అన్యాయం సరిదిద్దాల్సిన అవసరం ఉందని. అక్కడ ఉండే మంత్రులందరికీ ఇక్కడున్నంత వేడి అక్కడ ఉన్న వాళ్ళకి తెలవదు. తెలంగాణలో ఉన్నంత వేడి, ఆ గ్రామాల్లో ఉన్నంత వేడి ఢిల్లీలో ఉండే వాళ్ళకి వెంటనే తెలవకపోవచ్చు. తెలంగాణ మహారాష్ట్ర ఒప్పందం పెట్టుకున్నారంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ముందు మాడాను నేను, చూడండి అవకాశం ఉంటే సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి. బయట ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, నాకెవరు సర్టిఫికేట్ అవసరం కూడా లేదు. ఎంత బాధేస్తుందంటే రాత్రి వాళ్ళు మిగతా వాటిని పక్కన పెట్టి మిగతా వాళ్ళు విమర్శ కూడా చేస్తున్నారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్కి మంత్రియా, లేకపోతే తెలుగు వాళ్ళకి మంత్రియా, దేశానికి మంత్రియా అని. మినిస్టర్ ఇస్ ద మినిస్టర్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. అంటే ఇక్కడి నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఇక్కడ పోరాట యోధులు ఉన్నారు, అసమాన పోరాట యోధులు, బ్రహ్మాండంగా పోరాటం చేసేవాళ్ళు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. చాలామంది సైలెంట్గా ఉన్నారు, కొంతమంది వైలెంట్గా విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు. కానీ నేను నా పని నేను చేస్తున్నాను. అందుకని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రజలే యజమానులు. దాని మీద విమర్శ చేస్తారు. తమ పార్టీలో ఏం జరిగింది, తమ నాయకులు ఏం చేసుకున్నారనే విషయాన్ని వదిలిపెట్టి యాచకుడు నేను వెళ్ళి ఇంకో పార్టీని దేబరించలా. నా పార్టీ కర్ణాటకలో ఉంది, నేను ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా, నా వలన ఆ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, నాయుడు గారు పార్టీ పని చేస్తున్నాడు అని గుర్తించి మా పార్టీ నన్ను ఆహ్వానించి నాకు 3 సార్లు అవకాశం కల్పించింది. 4వసారి అవకాశం కల్పిస్తానంటే కూడా కొంతమంది ఇదే ఆంధ్ర దాన్ని సోషల్ మీడియాలో పెట్టి కన్నడ ఆంధ్ర తేడాలు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది బయట వాళ్ళు, యాక్చువల్ పొలిటికల్ పార్టీస్ కాదు, కాంగ్రెస్ నాయకులు నాకు ఉత్తరం రాస్తున్నారు. ఉత్తరాలు రిలీజ్ చేస్తారు రేపో మాపు కావాలంటే, మీరు ఉండాల్సిందే కర్ణాటక నుంచి అని. అయినా నేను మేమున్నాం కదా, ఓకే ఇంకో రాష్ట్రం మనకేమో బీజేపీ అని, అదంటే దానికి ఆ విధంగా యాచకుడని మాట్లాడు. నీకు బలం లేకుండా నువ్వు ఇంకో పార్టీ వాళ్ళని బతినాడుకొని వాళ్ళ సపోర్ట్తో గెలిచి నీ పార్టీ మా పార్టీ నన్ను ఆ విధంగా వ్యక్తిగతంగా విమర్శిస్తారు. కొంతమంది చెప్తారు సార్ మీరు వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళ పేరు మళ్ళా పేపర్లో పడుస్తారని. పేపర్లో పడుతుందో ఇంకెక్కడ పడుతుందో ఎక్కడ పడితే నాకేముందో, మనం చేయాల్సిన. కొంతమంది చెప్తారు ఈ కొన్ని ప్రాజెక్టులు సహజంగా వచ్చాయని నేను చెప్పరా, సహజంగా వచ్చే చాలా ఉన్నాయి. బడ్జెట్లో ప్రతి సంవత్సరం కేంద్రం ఇంత పెట్టుకుంటుంది, దాంట్లో ఈ రాష్ట్రానికి ఎంత, ఈ రాష్ట్రానికి ఎంత, ఈ రాష్ట్రానికి ఎంత, ఆ ఇచ్చేటప్పుడే ఏ రాష్ట్రానికి కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు, ఏ రాష్ట్రానికి తక్కువ ఇవ్వచ్చు, దేనికి ముందు ఇవ్వచ్చు, దేనికి వెనక ఇవ్వచ్చు, మంత్రులు కొంత వివేచన ఉంటుంది. దాంతోపాటు కేంద్రం 100 రూపాయల్లో 42 రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చేసింది, 5 రూపాయలు మున్సిపాలిటీలకు పంచాయతీలకు ఇచ్చేసింది, 2 రూపాయలు ప్రకృతి వైపరీత్యాల కోసం ఇచ్చేసింది, 0.5% న్యాయ వ్యవస్థకి ఇచ్చింది. అంటే 50 రూపాయలు అయిపోయి మోసి బోడీ గారు చెప్పారు రాష్ట్రాలకు ఇవ్వండి అని. ఇచ్చిన తర్వాత ఈ ప్రత్యేకత, ఇచ్చిన తర్వాత మన మధ్య చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు కదా అని. ఎస్, అన్ని రాష్ట్రాలకు ఇచ్చాం, కరెక్ట్. అది 42% అన్ని రాష్ట్రాలకు ఇచ్చాం. కానీ వాళ్ళ ఆంధ్రకి ఇస్తుంది 42% కాదు, దాని మీద వచ్చిన రెవెన్యూ లోటు 22,000 కోట్లు. దానితో పాటు అదనంగా ఇవాళ మామూలుగా ప్రత్యేక హోదాకి సాధారణ దానికి తేడా ఏం తెలుసో ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని ఉన్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు 100 రూపాయలు ఖర్చు పెడితే 50 కేంద్రం పెట్టేది, 50 రాష్ట్రం పెట్టేది. కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటారు దాన్ని. ఈ మధ్య మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయండి అయ్యా అన్నాడు ఆయన. రివ్యూ చేయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన అన్ని పార్టీల ముఖ్యమంత్రితో కమిటీ వేశాడు. ఆ కమిటీ ఏం సిఫారసు చేసిందంటే 60% కేంద్రం పెడితే బాగుంటుంది, 40% రాష్ట్రం పెడితే బాగుంటుంది అని సిఫారసు చేశాడు. దాన్ని ఒప్పుకుంది. సో సాధారణ రాష్ట్రాలకు తెలంగాణ సహా అందరికీ 60%
కేంద్రం, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఇస్తే ఏమవుతుందంటే 90% కేంద్రం పెడుతుంది, 10% రాష్ట్రం పెట్టుకోవాలి. ఈ ఉత్తరాది ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఉన్నాయి కదా, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిము, ఇవి అయితే హిమాచల్, ఉత్తరాంచల్, జమ్మూ కాశ్మీర్, వీళ్ళకి 90% సెంట్రల్ ఇస్తుంది, 10% వాళ్ళు పెట్టుకోవాలి. అన్నిటికీ కాదు, అందరూ చాలామంది అదొక దీంట్లో ఉన్నారు. ఇంకా అన్నీ అంటే ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకాలు అవుతున్నాయో అలాంటి వాటికి, స్వచ్ఛ భారతం ఉదాహరణకి, లేకపోతే ఐసీడిఎస్, అంగన్వాడీ, ఇటువంటి వాటిలో. సో దాంట్లో కూడా ఫార్ములా మార్చి, అంటే మనం ఏం చెప్పామంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఆ హోదా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ ఐదేళ్ల పాటు మనం ఆ వెసలుబాటు ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టు ద్వారా ఆ జరిగే నష్టాన్ని పూర్తి విధంగా చేద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని ప్రకటించాం. ఇంతకన్నా ఉత్తమమైన మార్గం ఉంది, మేమైతే ఇచ్చేవాళ్ళం. 9 రాష్ట్రాలు కూడా అడిగినా కూడా లెక్క చేసేవాళ్ళం కదా, వాళ్ళకి కూడా ఇచ్చేసేవాళ్ళం. ఆర్థిక సంఘం చెప్పినా లెక్క చేసేవాళ్ళం కాదని కూడా కొందరు ఉన్నారు. మీరు అంతటి వాళ్ళైతే మహానుభావులారా ఆ లోక్సభలోనే చర్చ సందర్భంగా దాని ప్రత్యేక హోదాని చట్టంలో చేర్చి పేరు తెచ్చుకొని ఉంటే ఈ ఇబ్బంది మీకు ఉండేది కాదా, మాకు కూడా ఈ కష్టం వచ్చేది కాదా. వెంకయ్యనాయుడికే ఒకటికే పేరు వచ్చింది ఎందుకు, ఆయన మాట్లాడాడు. నేను జనం సన్మానం చేస్తారు. సన్మానం చేయించుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, మీకు తెలుసు. హైదరాబాద్లో మనందరికీ తెలుసు ఎవరు సన్మానం చేయించుకుంటారు, సన్మానం ఎవరు చేయించుకుంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం, చర్చిస్తాం. వాళ్ళు చర్చిస్తే నేను కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, పార్టీ కూడా చర్చిస్తుంది. నేను ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, ప్రజలకి వెళ్ళి చెప్పండి. అధ్యక్షుడు వారు కూడా చెప్పారు. ఆయన రాత్రి నాకు కూడా ఫోన్ చేశాడు. ఆయన నేను చదివి కొంత బాధ కూడా కలిగింది, మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడం ఏంటి అని. నేను చెప్పాను, వ్యక్తిగతంగా విమర్శించారని, పార్టీని కూడా విమర్శించారు కదా, దాని విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలని. దీంట్లో చట్టంలో ఒక మాట ఏమని పెట్టారంటే, కొంతమంది అడిగారు 10 సంవత్సరాల సంగతి ఏందని. ఈ 10 సంవత్సరాల సంగతి ఏంటంటే చదివి వినిపిస్తా చెప్పండి. ఈ చట్టం నేను పెట్టింది కాదు. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ ఆల్ నెసరీ మెజర్స్ యాజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద 13th షెడ్యూల్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ ద అపాయింటెడ్ డే. 10 ఏళ్ల లోపల ఈ సంస్థలను పెట్టండి అని చట్టంలో చేర్చారు మీరు. ఇప్పుడు వాళ్ళ గొడవ ఏంటంటే, ఎందుకు విమర్శ అంటే వెంకయ్యనాయుడు మీద వాళ్ళు, మేము 10 ఏళ్ళలో పెట్టమంటే నువ్వు 2 ఏళ్ళు పెట్టేసావేందయా, తప్పు చేసామని విమర్శిస్తున్నారు. 10 ఏళ్లలో పెట్టమంటే నువ్వు 2 ఏళ్లలోనే ఐఐటి పెట్టి, త్రిపుర ఐటీ పెట్టి, ఐఎస్ఆర్ పెట్టి, ఐఐఎం పెట్టి మాకు ఊరేగింపు చేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా చేసావేంది. దట్ ఈస్ ద డిస్ప్యూట్. ప్రజలు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం చెప్తారు, నిరాకరించండి అని. నిరాకరిస్తే నష్టం రాష్ట్రానికి నష్టం ఎక్కువ, ప్రజలకు నష్టం ఎక్కువ. అందుకే నేను ఏమంటున్నాను, అది ఒకటి. రెండోది, ఇంకొక మిస్చీఫ్ చేశారు. ఆ మిస్చీఫ్ ఏంటంటే, ఇప్పుడు దీంట్లో చూడండి, వైఎస్ఆర్ కడప మనం మాడుకుందాం, బయ్యారం కూడా ఉంది దీంట్లో. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షల్ ఎగ్జామిన్ within 6 months from the appointed date the feasibility of establishing a steel plant in Khammam. The feasibility of establishing a steel plant in YSR district. Feasibility అంటే తెలుసు కదా, సాధ్యము. ఫీజబిలిటీ మీరు గెలిస్తే ఫీజబుల్ లేదు, మీరు ఓడిపోతే మా ప్రభుత్వం వస్తే ఫీజబుల్ ఎందుకు పెట్టలేదు. అసలు ఆ మాట ఎందుకు, ఆ భాష ఎందుకు. కేంద్ర ప్రభుత్వం 6 నెలల లోపల, సంవత్సరం లోపల, లేదా మీరు చెప్పిన 10 ఏళ్ల లోపల స్టీల్ ప్లాంట్ పెట్టాలా కడపలో అని పెట్టి చట్టంలో పెట్టి ఉండొచ్చుగా, ఎందుకు పెట్టలేదు. సాధ్యమైంది. నేను ఈ విషయాలు మాట్లాడితే మన జయరామ రమేష్ కొంత బాధగిరి గారి, వెంకయ్యనాయుడు గారి అలాంటి భాష నేను ఇప్పుడు ఇందాక మాడాను మిత్రులారా. నా భాషలో నేను ఎక్కడ నా భాష, నా యాస, నా మాస, నా గోస, వీటి ఎక్కడ కూడా నాకేం పెద్ద తేడా అనిపించరా. ఎడన్నా భాష దాన్ని కూడా ఇంప్రూవ్ చేసేవారని చెప్తానంటే నాకు అభ్యంతరం లేదు. నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ వ్యవహారం చూడండి కానీ, పంచల వ్యవహారం లేకపోతే యాచక వ్యవహారం అయి కాదు. కానీ భాష విషయంలో ఎవరన్నా చెప్తే తప్పనిసరిగా తెలుసుకుంటాను. నేను కొద్దిగా గొప్ప భాష మీద పరిజ్ఞానం నాకు ఉంది అనుకున్నాను. 40 ఏళ్ల చరిత్రలో అసెంబ్లీలో, పార్లమెంట్లో కొంత హుందాగానే వ్యవహరించాలని అనుకుంటున్నా. దానికి కొంత వాళ్ళకి ఒత్తాసు పలికే వాళ్ళు కొంతమంది మన మీడియా మిత్రులు కొందరు ఒత్తాసు పలకడం. గోవిందా ఏంది, గోవిందా ఏందని నేను డైరెక్ట్గా అడగదలుచుకున్నాను. వాళ్ళ మంత్రిగా కాబట్టి అడగదా, నేను వెంకయ్యనాయుడుగా అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం రావాల్సిన దానికన్నా ఎక్కువ సహాయం ఆంధ్రప్రదేశ్కి అందిస్తే గోవిందనా అంటే ఇష్టం. ప్రజాస్వామ్యం పెట్టే హక్కు మీకుంది, అడిగే హక్కు నాకుంది. పిల్లకాయలు ఈ కార్యక్రమం చూడబాకండి, మీరు కూడా నేర్చుకుంటారు. మీరు చూపించే కార్యక్రమాలని పిల్లకాయ చూడొద్దనే. మీరు ఏమేం కార్యక్రమాలు చూపిస్తారో అందరికీ తెలుసు కదా, ఎవరి కోసం చూపిస్తున్నారో, ఎవరు ప్రేరేపిస్తే చేస్తున్నారో. ఏంది ఇదంతా నాకు అర్థం కావడం. ఈ రాష్ట్రానికి జరిగే మేలును అడ్డుకోకండి. అన్నం పెట్టే చేతిని ఖండించాలని ప్రయత్నం చేయడం మంచిది కాదు. దయచేసి నేను ప్రార్థిస్తున్నాను. తప్పులు పెట్టండి.
కానీ అభివృద్ధిని అడ్డుకోకండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అదనపు ప్యాకేజీని, సహాయాన్ని, దృష్టిని, మద్దతును వ్యతిరేకించేవాళ్ళు అభివృద్ధి నిరోధకులు, అనుమానం లేదు దాంట్లో. ఈ అధికారంలో ఉన్నవాళ్ళు 10 ఏళ్ళు ఉన్నవాళ్ళు కానీ అసలు ఎన్ని కానీ పెట్టేసి ఉంటే ఇంతకుముందే గత పాలకులు అన్నీ హైదరాబాద్లో పెట్టకుండా విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, కాకినాడలో, రాజమండ్రిలో, ఏలూరులో, గుంటూరులో, నెల్లూరులో, ఒంగోలులో, విజయవాడలో, కడపలో, కర్నూలులో, అనంతపురంలో, చిత్తూరులో, పాలసముద్రంలో, లేకపోతే చిలమత్తూరులో, కంబదూరులో ఇవన్నీ పెట్టుంటే అసలు ఈ సమస్య ఉండేది కదా. ఎందుకు పెట్టలేదైనా నేను వెనక్కి పోయి అడగదలుచుకోరు వాళ్ళని. వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో అనుకుంటారు, హైదరాబాద్ కదా, రాజధాని కదా, అందరం ఆయన పెడదాం బాగుంటుంది, అందరం మనం కూడా అక్కడే ఉన్నాం కదా అని. ఎప్పుడు ఎవరు ఒక్కదే ఉండరు. అందుకని నేను ఈ ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి చెప్పాను, అభివృద్ధిని వికేంద్రీకరించండి. కస్టమ్స్ ఇన్స్టిట్యూట్ని తీసుకెళ్ళి అనంతపూర్లో పెట్టాం. కస్టమ్స్ ఇన్స్టిట్యూట్కి అనంతపురం సంబంధం ఏంటండి? అభివృద్ధి వాళ్ళకి కూడా భాగస్వామి. కస్టమ్స్ అంటే ఒక ప్రిస్టేజ్ ఉంది, ఆ డ్రెస్సు, ఆ వ్యవహారం వాళ్ళని చూస్తే కూడా మీకు అందరికీ అక్కడ తెలుసు కదా. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ అనంతపూర్లో పెట్టి, రక్షణ సంస్థలు కర్నూలులో పెడుతున్నాం, అలాగే చిత్తూరులో పెడుతున్నాం, నాగాలంకలో పెడుతున్నాం. నాగాలంక అంటే నాగాలంక ఫేవర్ కాదు, నాగాలంక లాస్ట్ సముద్రానికి వద్ద అయితే ఆడైతే మిసైల్స్ అటు ఉపయోగించుకోవడానికి బాగుంటుందని అనువుగా చూసి, అలాగే పెట్రోలియం దాన్ని కాకినాడ, రాజమండ్రి, మన విశాఖపట్నం మధ్య పెడుతున్నాం. దాన్ని హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ కార్పొరేషన్ కేసు, దాని ఎక్స్పాన్షన్ 18,000 కోట్లతో అక్కడ పెడుతున్నాం. నెల్లూరులో ఏది లేదు, నెల్లూరులో బాధపడుతున్నారు. మీద పెద్ద మంత్రి గారు ఉన్నారు, స్మార్ట్ సిటీ రాలేదు, వెంకయ్యనాయుడు గారు ఉండి కూడా మాకు అని చెప్పని. వాళ్ళు స్మార్ట్ కాకుండా నేను స్మార్ట్, నేను కూడా స్మార్ట్ కాదు, పల్లెటూరువాడిని, పంచి కట్టుకునేవాడిని, పంచేవాడిని అయిపోయా. అందుకని వాళ్ళకి కూడా ఏదో ఒకటి కామధేను ప్రాజెక్టు ఇచ్చాం. దాన్ని కూడా ఎగతాళి చేయొచ్చు. ఒక ఆవుని ఇచ్చారు, పాలు పిండుకోమనండి. ఆవు ప్రతి ఒక్కరికి ఆవు ఇచ్చి నిజంగా పాలు పిండుకునే అవకాశం ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి? పాల ప్యాకెట్ కొనుక్కోవచ్చు, దౌర్భాగ్యం రాకుండా ఉంటుంది కదా కనీసం అంతా. అలాగే ఇలా ఒక వికేంద్రీకృతమైన అభివృద్ధిని ప్రజలకు మేము అందిస్తున్నాం. మనసులో బాధ కలిగి మాడుతున్నాను నేను. నా సమయాన్ని వెచ్చించి, నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నేను రాష్ట్రానికి ప్రతినిధి కాకపోయినా, ఆంధ్ర రాజకీయ నాయకుడిని కాకపోయినా, ప్రజలకు అన్యాయం జరిగిందని గుర్తించి దానికోసం అని ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఇలాంటి విమర్శలు చేస్తారా? మా ప్రధానమంత్రి గడ్డి బొమ్మ దగ్గర పెడతారా? అందుకని మిత్రులారా, ఈ విషయాలను కూడా ప్రజలకు తెలవాలి, దీనిపైన చర్చ జరగాలి. విస్తృతమైన చర్చ అన్ని స్థాయిల్లో జరగాలని మేము కోరుకుంటున్నాం. చర్చకు మేము సిద్ధం, దాంట్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చర్చ ఏదైనా విషయం తెలిసిన వాళ్ళతో, చరిత్ర తెలిసిన వాళ్ళతో, చట్టం తెలిసిన వాళ్ళతో. నేను మన చెప్తే ఒక ఆయన అన్నాడు, ఎక్కడ ఏంటి ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు అని. చదవోయా అని చెప్పాను నేను. చదివి, ఓహో 10 ఏళ్ళు అని చెప్పారా? 10 ఏళ్ళు అన్నారే కానీ 10 ఏళ్ళ లోపల జీవితం ఉందా అన్నాడు. నేను చెప్పాను, ఉందని నేను చెప్పాను. 10 ఏళ్ళు పెట్టుకున్నావు నువ్వే. తర్వాత సాధ్యాసాధ్యాలు ఎక్కడ రాశారని అన్నాడు. చదివి వినిపించా, అండర్లైన్ కూడా చేసి ఇచ్చాను. మరి ఇచ్చాను ఆయన కాపీ కూడా, ఇదిగో చూడయ్యా అని. అట్టుందా అంట. ఇప్పుడు కొత్త మాటలు ఎదుగుతున్నారు. మీరు పోలవరం 100% పెట్టేశారు, పెట్టేసి దాన్ని తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలండి అని. ఇవ్వకపోతే కేంద్రం చేసేదాన్ని, ఇస్తే మన దాంట్లో ఏదో. దయచేసి ప్రతి దాంట్లో ఇలా అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దు అని దయచేసి నేను అందరికి కూడా మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు దీంతో అయిపోయేది కాదు, ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది, ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. మీ ప్రజలందరూ కూడా నేను ముఖ్యంగా మీడియా వాడిని కోరుతున్నాను, దయచేసి మీరు విమర్శించండి, నిశ్చితంగా పరిశీలించండి, చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని మీరు చర్చించండి, హైలైట్ చేయండి, మా ఫెయిల్యూర్ని హైలైట్ చేయండి. మాకన్నా బాగా చేసిన వాళ్ళు, చేసేవాళ్ళు ఎవరో వాళ్ళ గురించి గట్టిగా చెప్పండి, వాళ్ళ పొగడండి, నాకు అభ్యంతరం. కానీ దారి ఠికానే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి మేధావి పేరుతో ఏదంటే అది మాట్లాడించడం అవుతుందో మంచిది కాదు ఎవరికి కూడా, దానివల్ల ఎవరికి కూడా మేలు జరగదు. ధన్యవాదాలు అందరూ. వెళ్తాం. ప్రజలు గందరగోళం లేరు, కొంతమంది నాయకులు మధ్యవర్తులకు గందరగోళం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల్లో నుంచి వచ్చాం, ప్రజల్లోకి వెళ్ళి. ఒక ఆయన అన్నాడు, ఈయన ఎప్పుడు ఎలక్షన్లోనే గెలవలేదని. నువ్వు పుట్టకముందు